మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు త్రుటిలో తప్పింది ప్రమాదం. కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో లిఫ్ట్ తెగిపోయింది. పేషెంట్ ని పరామర్శించేందుకు వెళ్లారు మంత్రి అడ్లూరి. హాస్పిటల్లో ఒక్కసారిగా లిఫ్ట్ తెగిపడింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు మంత్రి అడ్లూరి. ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనిషి కానీ హాస్పిటల్కి వచ్చి ఇంటి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి. నా అర్థం గంట అయితే ఒక్క యజమానికి సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తాం. ఇంకా రాతపురం కంప్లీట్ చేస్తున్నాడు మా పిఏ మా సార్ చేస్తున్నాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరీంనగర్లో అక్రమమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చుడు ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ప్రాబ్లం హార్ట్ డాక్టర్కి ఉండడు. ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి. సార్ లిఫ్ట్ ఎక్కద్దు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు. మనం వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఇంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు డాక్టర్లు ఇంకొకరు యాజమాన్యం డాక్టర్లకు సంబంధంగా ఉండేది. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ ఇచ్చుడు బిల్స్ వసూలు వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది. వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యానికి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం